Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో పొలిటికల్ పుంజులు రంజు మీదున్నాయి. బెట్టింగ్ కోళ్లు కుక్కరకు అంటున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్ ని మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్. ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరు? జగనా, చంద్రబాబా? జూన్ 4 దాకా ఆగలేమంటున్నారు బెట్టింగ్ బంగారు రాజులు. రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తామంటున్నారు. అయితే కాయ్ రాజా కాయ్ అనాలి అని అంటున్నారు. ఇక రెండు వర్గాల పందెం రాయిళ్లు మా వాళ్ళదే గవర్నమెంట్ అని అంటున్నారు. పందేలు ఇప్పుడు 100 కోట్లను దాటిపోయాయి, 1000 కోట్లను టచ్ చేస్తున్నాయి. ఇక ఆ ఒక్క స్థానంపై అయితే 500 కోట్లు పందెమంటున్నారట. ఇక విఐపి నియోజకవర్గాల బెట్టింగ్లు సెపరేట్ అని చెప్తున్నారు. ఏపీలో ఏ మూల చూసినా పందేల పంచాయతీ నడుస్తోంది. ఈ బెట్టింగ్ సునామీ తెలుగు రాష్ట్రాలను దాటేసి అమెరికాను తాకింది. బెట్టింగ్ ఫీవర్తో పందెం రాయిళ్లు ఊగిపోతున్నారు. ఏపీలో కాయ్ రాజా కాయ్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు. ఐపీఎల్ ని మరిపిస్తోన్న ఏపీఎల్. వైసీపీనా కూటమా అంటూ భారీగా పందాలు. విఐపి సీట్లపై భారీ బెట్టింగులు. పిఠాపురంపైనే 500 కోట్ల బెట్టింగులు. చేతులు మారనున్న 20,000 కోట్లు. ఏపీ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పులివెందులలో సీఎం జగన్ మెజారిటీ దగ్గర నుంచి మొదలు పెడితే కుప్పంలో చంద్రబాబు మెజారిటీ, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దాకా రకరకాల బెట్టింగ్లు రంజుగా సాగుతున్నాయి. ఇక 1,00,000కు 5 లక్షలు అంటూ బెట్టింగ్ బాబులు కాలు దువ్వుతున్నారు. ఈ నెల 13న ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే వైసీపీ, కూటమి పార్టీల గెలుపోటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పిఠాపురంలో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు కడుతున్నారు. పిఠాపురం విన్నర్ ఎవరు, మెజార్టీ ఎంతొస్తుంది అనే అంశాల నుంచి రకరకాల బెట్టింగ్లు నడుస్తున్నాయట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపైనే 500 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలకు సైతం బెట్టింగులు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల రిజల్ట్స్ కోసం తీవ్ర ఉత్కంఠగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. పిఠాపురం తర్వాత ఏపీని ఊపేస్తోన్న మరో వీఐపీ నియోజకవర్గం కుప్పం. ఈ అసెంబ్లీ సీటు నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గెలిచారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. 1989 నుంచి ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూనే వస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు. ఈసారి కుప్పంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది కుప్పం. ఇక్కడ 89.88% అంటే దాదాపుగా 90% ఓటింగ్ రికార్డైంది. ఇప్పుడు ఇదే అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసొచ్చే అంశం? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే. ఇక కుప్పం దంగల్లో గెలుపోటములే కాదు, 1,00,000 ఓట్ల మెజార్టీ అంశం బెట్టింగ్ లో కీ రోల్ గా మారింది. 1,00,000 ఓట్ల మెజార్టీ టార్గెట్ గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ చేసిందంటున్నారు. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపోటములపై కూడా భారీగా పందాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కుప్పం సీటులో ఫైట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బెట్టింగులతో అది మరింత ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, వైసీపీ ఎవరి ఎలక్షన్ ఇంజనీరింగ్ పనిచేసింది అనేది జూన్ 4న తేలనుంది. దీంతో ఇప్పుడు ఏపీలో కుప్పం రిజల్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.